నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను భవాని ముందుగా పేపర్లలోని ముఖ్యమైన అప్డేట్స్ ఒకసారి చూద్దాం ఈనాడు న్యూస్ పేపర్ చూసుకుంటే అరబిందోకు ఇచ్చాకే అక్రమ రవాణా కాకినాడ పోర్టులో 41.12% వాటా కట్టబెట్టిన జగన్ ఆ తర్వాతే అక్కడి నుంచి పెరిగిన రేషన్ బియ్యం ఎగుమతులు అదేవిధంగా గత 3 ఏళ్లలో 48,000 కోట్ల విలువైన బియ్యం తరలించారు దేశ భద్రతను పణంగా పెట్టి స్మగ్లింగ్ కు ద్వారాలు తెరిచారు ఇక జిఎంఆర్ నుంచి సెజ్ ను లాగేసుకున్నారు అరబిందోకు అసలైన బాస్ ఎవరో చెప్పాలి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే డిమాండ్ చేస్తున్నారు మరొక చూస్తే పుదుచ్చేరి చిగురుటాకుల 17 గంటల పాటు కేంద్రీకృతమైన ఫెయిన్జల్ తుఫాన్ ఉత్తర తమిళనాడు వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక చెన్నైలో 4 పుదుచ్చేరిలో 2 మృతి చెందడం జరిగింది ఏపీలో దక్షిణ కోస్తా అదేవిధంగా సీమ జిల్లాలో కూడా జోరు వానలైతే కురుస్తున్నాయి పుదుచ్చేరిలోని కరువాడి కుప్పం ప్రాంతంలో వరదలో కార్లు ఇళ్లు ఈ విధంగా మనం ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు మరొక చూస్తే గ్రామాలకు దారి చూపుతున్న ఉపాధి 5 ఏళ్ల తర్వాత మళ్లీ భారీగా రోడ్ల నిర్మాణం 3 నెలల క్రితం 2,281 కోట్లతో 22,662 పనుల ప్రారంభం 45 రోజుల్లో పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరొక చూస్తే ఇక సంక్రాంతికి కొత్త రేషన్ కార్డుల మార్పులు చేర్పులతో పాటు కొత్త కార్డులు కూడా దరఖాస్తు చేసే అవకాశాన్ని అయితే ప్రభుత్వం అయితే కల్పించింది ఈ నెల 2 నుంచి 28 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు ఎఫ్బిఐ డైరెక్టర్ గా కశ్యప్ పటేల్ భారతీయ అమెరికన్ కు కీలక పదవి ఇవ్వనున్న ట్రంప్ మహా ఉత్కంఠకు నెడుతెర ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకొనున్న మహాయుతి ఇక నా మద్దతు భాజపా అభ్యర్థికి అంటూ కూడా షిందే వ్యాఖ్యానించారు ఫడ్నవీస్ కి అవకాశం భాజపా నేతలైతే కూడా స్పష్టం చేస్తున్నారు మరొక న్యూస్ పేపర్ చూస్తే ప్రభుత్వం ముంచేసింది అంటూ కూడా మనకి ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం రైతు సేవా కేంద్రాల్లో నిరాశ తప్ప భరోసా కరువు ఇక తుఫాను హెచ్చరికల్లోనూ కూడా రైతులను రోడ్డుపై వదిలేసిన సర్కార్ మిల్లర్లు దళారుల దందాతో మద్దతు ధర అడ్డంగా కోత ఇక 75 కిలోల బస్తాకు 300 నుంచి 400 వరకు నష్టపోతున్న అన్నదాతలు అదేవిధంగా వర్షాల సాకుతో ఇచ్చే 1,400 రేట్లోనూ కూడా మరింత దోపిడీ అయితే జరుగుతోంది ఎకరాకు 8,000 నుంచి 9,000కు పైగా అన్నదాత కష్టం ఆవిరవుతోంది ఇక వర్షాల్లో యుద్ధ ప్రాతిపదికన ధాన్యం తరలించకుండా సర్కారు చోద్యం చూస్తోంది ధాన్యం తడుస్తుంటే పట్టించుకునే దిక్కులేక రైతులు గగ్గోలు పెడుతున్నారు తూర్పు గోదావరి కోనసీమ పశ్చిమ గోదావరి మిల్లులకు తరలించుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు ఇక సిండికేట్ గా మారిన మిల్లర్లు దళారులతో రైతుల నిలువు దోపిడీ వాట్సాప్ లో హాయ్ పెడితే గంటల్లో సరుకు తరలిస్తామన్నది ఉత్తమాటలే కనీసం గోనె సంచులు కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం అంటూ కూడా ఇక్కడ మనకిచ్చారు మరొక చూస్తే నేను చెవిరెడ్డిపై కేసు పెట్టలేదు పోలీసులు కేసును తారుమారు చేస్తారన్న భయంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పిలిచా ఆయన వచ్చిన బిడ్డను పరామర్శించి మాకు అండగా నిలిచారు అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం అయితే అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి మాట్లాడలేదు నా బిడ్డ శరీరం మీద గాయాలు చూసి ఆ రోజు నేనే మీడియా ముందుకు వచ్చా నేను చదువుకోలేదు పోలీసులు సంతకం చేయమంటే చేశా దానిని ఉపయోగించుకుని చెవిరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాం ఎర్రవారిపాలెం బాలిక తండ్రి ఈ విధమైన వ్యాఖ్యలు అయితే చేశారు అయితే చెవిరెడ్డిపై పోక్సో తప్పుడు కేసు అని బాలిక తండ్రి మాటలతో తేలిపోయింది అంటూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు ఇక వైఎస్ఆర్సీపీ నేతల గొంతు నొక్కేందుకు పోలీసులను ప్రభుత్వం వాడుకుంటుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చూస్తే మా ఎమ్మెల్యేకు నెల 30 లక్షలు ఇవ్వాలట నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆయన చెప్పిన పనులు చేయాలంట లేదంటే సెలవు పెట్టి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు ఇక పార్టీ సానుకూల పత్రికల్లో కూడా వ్యతిరేక వార్తలు రాయించి వేధిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై సీఎం మంత్రులు లోకేష్ అనగానికి తహసీల్దార్ స్వయంగా ఫిర్యాదు ఇక చూస్తే రాష్ట్ర వాణిజ్యం తిరోగమనం నవంబర్లో 10% పడిపోయిన జీఎస్టీ వసూళ్లు గతేడాది 4,093 కోట్లు కాగా ఈ ఏడాది 3,699 కోట్లకు పరిమితం ఇక దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో 9.38% వృద్ధి మరొక చూస్తే బాధ్యత మరిచి ఎదురుదాడ ప్రభుత్వంలో కొనసాగుతూనే విమర్శల డ్రామాలు అధికారంలోకి వచ్చి 6 నెలలైనా కూడా జగన్ పైనే కూటమి నేతల నెపం
బాబు డైరెక్షన్లో ఊరూరా పచ్చ నేతలకు బెల్ట్ షాపులు. ఇప్పుడు బెల్ట్ తీస్తామంటూ బాబు బీరాలు. ఇక మిల్లర్లకు సీఎంఆర్ బిల్లుల చెల్లింపులకు కూడా కమిషన్ల దందా నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కాకినాడ కేంద్రంగా బియ్యం డ్రామా ఆడుతున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక వాలంటీర్లపై వేటు వేసి ఇంటి వద్దకే పౌర సేవలు అంటూ కూడా సీఎం చంద్రబాబు ప్రకటనలు. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటూ హామీ ఇచ్చి 6 నెలలు తిరగకుండానే జనం నెత్తిన 15,485.36 కోట్ల భారం వేశారు. ఇక రైతుకు మద్దతు లేదు. వర్షాలకు ధాన్యం తడిచి దయనీయ పరిస్థితిలో ఉన్నారు. అప్పులపై పూటకో మాట నోటికొచ్చిన లెక్కలు చెప్తున్నారు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూస్తే ఇక్కడ చూడొచ్చు, అరకొర వసతులు, అద్దె భవనాలు. కొత్త జిల్లా కేంద్రంలో ఇంకా బాలారిష్టాలే అడ్డగోలుగా విభజించి వదిలేసిన జగన్ కనీస సౌకర్యాలు కూడా సమకూర్చని వైనం. అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు. ఇక నిర్మాణానికి భూసేకరణ చేయలేదు. నిధులు ఇస్తామని మొండి చేయి చాలా చోట్ల ఫర్నిచర్ కూడా ఇవ్వలేదు. ఇరుకు గదుల్లోనే విధుల నిర్వహణ, తగినంత సిబ్బందిని కేటాయించలేదు. ఇన్ఛార్జ్ అధికారులతోనే పాలన అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మరొక హెడ్లైన్ చూస్తే, భూమి కోసం విముక్తి కోసం అంటూ కూడా మనం ఇక్కడ మరొక హెడ్లైన్ అయితే చూస్తున్నాం. ఇక పాత గొడవలు పరిష్కరించండి, కొత్తవి మాత్రం సృష్టించవద్దు, రైతులు బాధితుల విన్నపాలు అయితే కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే వైసీపీ అరాచకాలపై ఫిర్యాదుల వెల్లువైతే చూస్తున్నాం. ఇక 6 నెలల్లో 1,74,720 వ్యక్తిగత ఫిర్యాదులు అయితే అందినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. మరొక చూస్తే, హమ్మయ్య ముప్పు తప్పింది, రిజ్జు ప్రభావంతో తప్పిన పెను తుఫాను ప్రమాదం. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయం. 4,463 హెక్టార్లలో పంటలు మునక. పుత్తూరులో 18.7 సెంటీమీటర్ల వర్షపాతం. తిరుమల ఘాట్లో విరిగిపడిన కొండ చర్యలు. కొండపై నిండుతున్న జలాశయాలు. నేడు రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇక చూస్తే పుదుచ్చేరిలో తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. కుండపోత వర్షాలతో అతలాకుతలం. 24 గంటల్లో 51 సెంటీమీటర్ల వాన. ఇక నీట మునిగిన గ్రామాలు, జనావాసాల్లో 2 అడుగుల మేర నీటి ప్రవాహం. నెత్తురోడిన అడవి. ఏటూరు నాగరంలో 7 మావోయిస్టుల కాల్చివేత. ఎన్కౌంటర్లో నర్సంపేట ఏరియా, ఏటూరు నాగరం డివిజన్ కార్యదర్శులు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక నిద్రిస్తున్న దళంపై కూడా పోలీసులు దాడులు చేశారు. ప్రతిఘటించలేక చెల్లాచెదురైన వైనం. ప్రజలు చెప్పిందే ఫైనల్, పథకాల అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ. ఇక ప్రజలిచ్చే రేటింగ్తో మార్పులు చేర్పులు, IVRS వాడాలని ప్రభుత్వ నిర్ణయం. ఇక చూస్తే ఇంటర్ ఉత్తీర్ణత పెంచేందుకు సంకల్పం. 3 కేటగిరీలుగా విద్యార్థుల వర్గీకరణ. గ్రూపుల వారీగా కేర్ టేకర్ నియామకం, ప్రత్యేకంగా స్టడీ సమయం నిర్వహణ. ఇక చూస్తే డాలర్తో పెట్టుకుంటే టాటా చెప్పాల్సిందే, 100% సుంకాలు చెల్లిస్తాం. అమెరికా మార్కెట్లోకి అనుమతి ఇవ్వం, ప్రత్యేక కరెన్సీ సృష్టించబోమని హామీ ఇస్తేనే కఠిన చర్యలు ఉండవు. బ్రిక్స్ కూటమికి ట్రంప్ హెచ్చరిక. మరొక న్యూస్ పేపర్ చూస్తే, రాష్ట్రంపై తుఫాను ఎఫెక్ట్. రోజంతా మబ్బులు, పలు చోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. అదేవిధంగా పుదుచ్చేరిలో వర్ష బీభత్సం అయితే సృష్టించింది. 24 గంటల్లో 46 సెంటీమీటర్ల వర్షపాతం అయితే కూడా నమోదైనట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా. ఈ అసెంబ్లీ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇందిరమ్మ ప్రభుత్వంగా చెప్తున్నా ఇది సోనియమ్మ గ్యారంటీ. ఇక వచ్చే సీజన్లోనూ కూడా సన్నాహకాలు అయితే కూడా రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఇక 500 బోనస్ కూడా ఇస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే కూడా వ్యాఖ్యానిస్తున్నారు. GSDP వృద్ధిలో తెలంగాణ టాప్. ఈ ఆర్థిక సంవత్సరంలో 18,700 కోట్ల డాలర్లకు చేరే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. 2030 నాటికి రెట్టింపు, CII రిపోర్ట్లో వెల్లడి. ఏటూరు నాగరంలో భారీ ఎన్కౌంటర్, 7 మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా మృతుల్లో కీలక నేత భద్రు సహా దళ సభ్యులు కూడా ఉన్నారు. ఇక 2 AK-47 ఇతర ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అన్నంలో విషం పెట్టి చంపారని పౌర హక్కుల సంఘం నేతల ఆరోపణ. 33 ఏళ్ల కింద ఇదే చల్పాక అటవీ ప్రాంతంలో 7 పోలీసులను చంపిన మావోయిస్టులు. ఇక చూస్తే తవ్వే కొద్ది అక్రమాలు. ఏఈ నిఖేష్ అక్రమాస్తులు 200 కోట్లపైనే. ఏసీబీ దర్యాప్తు ముమ్మరం. లాకర్స్ బినామీలపై కూడా నజర్.
FTL బఫర్ జోన్స్ లో అడ్డగోలుగా ఎన్ఓసీలు. ఇక కోట్ల విలువ చేసే అక్రమాస్తులు, కమర్షియల్ స్పేస్ గుర్తింపు, అవినీతికి అండగా ప్రజాప్రతినిధులు, రియల్టర్స్. అదేవిధంగా నికేష్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు చెంచల్గూడ జైలుకు తరలింపు, నేడు ఏసీబీ కస్టడీలోకి. ఇక్కడ చూస్తే ఫడ్నవీస్ ఫైనల్, మహారాష్ట్ర సీఎంగా ఖరారు చేసిన బీజేపీ హైకమాండ్ 1-2 రోజుల్లో బీజేఎల్పీ సమావేశం కూడా నిర్వహించనుంది. ఇక ఆ తర్వాతే అధికారిక ప్రకటన కూడా చేస్తుంది. ఇక్కడ చూస్తే దళితులను విభజిస్తే సహించేది లేదు, క్రిమిలేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేస్తే ఊరుకోం, సింహగర్జన వేదికగా మాలల హెచ్చరిక. మాపై దుష్ప్రచారాన్ని ఎండగడతాం, దళితుల చైతన్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది. ఇక ఎస్సీల కోసం ఇన్నాళ్ళు ప్రధాని మోదీ చేసిందేంటి? రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవాలన్న సుప్రీం తీర్పు రాజ్యాంగ విరుద్ధం, మాదిగల అభివృద్ధిని మేం అడ్డుకోవడం లేదు, పార్లమెంటు ద్వారానే వర్గీకరణ జరగాలి, ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా పోరాడతామని డిక్లరేషన్. పరేడ్ గ్రౌండ్ లో సభకు భారీగా తరలివచ్చిన మాలలు. మరొక న్యూస్ పేపర్ చూస్తే 7 మావోయిస్టులు మృతి, ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మనం ఇంతకుముందు కూడా వేరొక పేపర్లో అయితే చూసాం. మొత్తంగా 25 ఏండ్లలోపు వారు 5, 2 AK-47 సహా పలు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మృతుల్లో దళ కమాండర్ భద్రు కూడా ఉన్నట్లుగా సమాచారం. ఇక సంక్రాంతి తర్వాత రైతు భరోసా, బీఆర్ఎస్ మార్చురీల మాయ మాటలను నమ్మొద్దు, 16,000 కోట్ల మిగులు రాష్ట్రం, 7 లక్షల కోట్ల అప్పుల పాలింది, సన్నాలకు 500 బోనస్ అయితే చెల్లిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ రకాలతో కూడా మేలు, 4 విడతల్లో రుణమాఫీ పూర్తి, కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు అంటూ కూడా మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇక చూస్తే టీబీజేపీకి కొత్త చీఫ్, ఇప్పటికే పేరును ఖరారు చేసిన అధిష్టానం ఇక పలువురు కీలక నేతలకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ నెలాఖరులోగా అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఇక రేసులో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు. 6 అబద్ధాలు, 66 మోసాలు, కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్ షీట్ అయితే రిలీజ్ చేసింది. ఇక హామీల అమలుపై కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నిలదీయాలని కూడా కిషన్ రెడ్డి అయితే కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా చూస్తే సీఎంఆర్ఎఫ్ కొత్త రికార్డు, ఏడాదిలో 830 కోట్ల సాయం, 1.66 లక్షల కుటుంబాలకు కూడా లబ్ధి చేకూరినట్లుగా తెలుస్తుంది. అవినీతి అక్రమాలకు చెక్, సెలవు దినాల్లోనూ కూడా ఎల్ఓసీలు క్లియర్. ఇక్కడ చూస్తే నేడు మహారాష్ట్ర సీఎం అభ్యర్థి అయితే ఎంపిక, ముంబైలో శాసనసభ పక్ష సమావేశం అయితే జరగనుంది. ఇక బీజేపీ నిర్ణయమే ఫైనల్ అంటూ కూడా షిండే వ్యాఖ్యానించడం జరిగింది. అమెరికా FBI డైరెక్టర్గా కాష్ పటేల్, భారత సంతతి వ్యక్తిని నామినేట్ చేశారు ట్రంప్ అయితే. ఇక ప్రవాస భారతీయుడికి అత్యున్నత స్థానం, బ్రిలియంట్ లాయర్, అమెరికా ఫస్ట్ ఫైటర్ అంటూ కూడా కితాబిచ్చారు. ఇక్కడ చూస్తే ప్రతి సంతకం వెనుక కరప్షన్, ఎన్ఓసీల పేరిట ఏఈల దందా, FTL బఫర్ జోన్ను మింగేసిన రియల్టర్లు, నో అబ్జెక్షన్ ఇస్తున్న ఇరిగేషన్ బడా బిల్డర్లకు ఇంజనీర్ల వత్తాసు, నాలాల దారి మళ్లింపులు అనేకం, విచారణ జరిపితే అనేక మంది నికేష్లు. ఇక్కడ చూస్తే అక్రమార్కుడికి అధికారుల అండ, రాజకీయ నాయకులు సైతం సపోర్ట్. తొగ్గూడెంలో మళ్లీ తోడేస్తున్నారు, అర్ధరాత్రి ఎజేత్తగా కంకర అయితే తరలిస్తున్నారు. అదేవిధంగా 3 రోజులకే మళ్లీ మైనింగ్ స్టార్ట్ చేశారు. పెనాల్టీతో సహా ప్రభుత్వానికి 300 కోట్లు బాకీ. ఇక దిశ విలేకరులకు మళ్లీ బెదిరింపు ఫోన్ కాల్స్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా త్వరలో ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో బూటకపు ఎన్కౌంటర్లు, అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు సైతం. ఇక ప్రజాస్వామ్య పాలనకు సైతం తూట్లు, అప్పులపై చర్చించేందుకు సిద్ధం, కేసీఆర్ పేరును పలికే నైతికత రేవంత్ కు లేదు అంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానించారు. మరొక హెడ్లైన్ చూస్తే అంతా మా ఇష్టం, సెక్రటేరియట్లో IASల ఇష్టారాజ్యం, సమయపాలన పాటించకుండా విధులకు, మధ్యాహ్నం తర్వాతే సచివాలయానికి. ఇక కొందరు ఇలా వచ్చి అలా బయటకు వెళ్ళిపోతున్నారు, మరికొందరు రాత్రి 10 దాటినా ఆఫీస్లోనే ఉంటున్నారు. ఎంప్లాయీస్ కు మాత్రం షరతులు, తాము ఉన్నంతసేపు సెక్షన్లో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు, త్వరలోనే బ్యూరోక్రాట్లకు ఫేషియల్ అటెండెన్స్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండగా ఉంటాం, పోలీస్ కిష్టయ్య ఫ్యామిలీకి ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. అమరుల కుటుంబాలను కేసీఆర్ ఆదుకున్నారని కామెంట్. ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చాలని కూడా ఆమె డిమాండ్ చేయడం జరుగుతుంది. వైద్యం డీసెంట్రలైజ్,
జిల్లా స్థాయిలోనే మెరుగైన వైద్యం అందాలి, చికిత్స కోసం పేదలు అప్పుల పాలు కావద్దు, ఆసుపత్రుల్లో 80% ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాఫ్ సమకూర్చడమే టార్గెట్. క్యాన్సర్ చికిత్సకు రీజనల్ సెంటర్ల ఏర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా ప్రైవేట్ మెడికల్ షాపులకు నో పర్మిషన్. ఇక జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ కార్డుల కోసం కూడా కొత్త వ్యవస్థ. మంత్రి దామోదర రాజనరసింహ. రైట్. ఇక ప్రయోగాలకు 100 ఏళ్లు. సుదీర్ఘకాలం కొనసాగుతున్న ఎక్స్పెరిమెంట్స్, ప్రపంచంలోనే వింత ప్రయోగాలు. 1840 నుంచి మోగుతున్న రింగింగ్ బెల్. సెలబ్రిటీలకు 100 కోట్ల కుచ్చుటోపి. సస్టైన్ కార్ట్ బ్రాండ్స్ పేరిట బడా స్కామ్. తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్ ఘరానా మోసం. బాధితురాలు శ్రీజ ఫిర్యాదుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో CCSలో కేసు ఫైల్. ఇక 10 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూశారు కదండి, ఇవి ఇవాల్టి న్యూస్ పేపర్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 TV.